బ్రేకింగ్ న్యూస్ సిరిసిల్ల కలెక్టర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అవమానకర ఆధారరహిత ఆరోపణలు చేశారంటూ సంఘం ప్రతినిధులు ఫైర్ అయ్యారు. ప్రజా సేవలో తమ విధులను నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా నిర్వహించాల్సి ఉంటుందని, అలాంటి వారిపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదంటూ ఐపీఎస్ అధికారుల సంఘం ప్రతినిధులు తెలిపారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ప్రకటించింది. ఏర్పాటైన ఈ జిల్లాలో దీని పక్కనే కలెక్టరేట్ కట్టుకున్నాం. కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం. మరి ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ. ఇక ఆయన మన నాయకులను సీదా మాట్లాడుతున్నాడు. కలెక్టర్ ఏమని, మీరు పార్టీ మారండి అని కలెక్టర్ చెప్తున్నాడు. ఒక అంత గొప్పడున్నాడు ఇక్కడ కలెక్టర్. ఒక ఇటువంటి సన్నాసులను ఇవాళ తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా చేస్తా ఉన్నాం. మనం కూడా చూద్దాం ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామా, ఎన్ని రోజులు ఈ కలెక్టర్లు, ఎన్ని రోజులు ఈ అధికారులు, ఎన్ని రోజులు ఈ పోలీసు వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోని నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది, నేనే తీసుకుంటా. ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి, ఇటు ఐపీఎస్ అధికారుల సంఘం అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అసలు వాళ్ళు ఏం చెప్పుకొచ్చారు నగేష్? ఐపీఎస్ అధికారుల సంఘం ఈ ఏదైతే కేటీఆర్ వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండించింది. ఐపీఎస్ అధికారులు అనేటోళ్ళు సివిల్ సర్వీసెస్ ద్వారా ఎంపిక అవుతుంటారు, కానీ ప్రభుత్వాలు చేంజ్ అయితే గానీ అధికారులు తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు. మాజీ మంత్రిగా ఉన్న కేటీఆర్ దగ్గర కూడా గతంలో ఐఏఎస్లు ఐపీఎస్లు పనిచేశారు, కానీ ఇష్టం వచ్చిన రీతిలో కేటీఆర్ మాట్లాడడం అనేది అది సమంజసం కాదు. ఇలాంటి మాటల వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ప్రజాసేవలో అధికారి విధులు నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా ఎటువంటి భయాందోళన లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది. ఇలాంటి నిరాధార ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పి కూడా ఐపీఎస్ అధికారుల సంఘం కూడా తీవ్రంగా ఖండించింది. కేటీఆర్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నాడు, సన్నాసి ఇలా పనిచేస్తాడని చెప్పి కూడా తీవ్రమైన ఆరోపణలు చేశాడు. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపించింది. మరి కొంతమంది కలెక్టర్లు అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాండ్లకు దండం పెట్టారు. ఒక సభలో అంటే సికింద్రాబాద్ లో పెరేడ్ గ్రౌండ్ లో కూడా ఒక యువ కలెక్టర్ కవిత కార్లకు కూడా మొక్కాడు. అప్పుడు ఎమ్మెల్సీ ఉన్న కవిత కార్లకు కూడా. మరి ఇలాంటి ఇష్యూస్ ని, ఇలాంటి విజువల్స్ ని, ఫోటోలు కూడా ప్రజలంతా గమనించారు. అప్పుడే తీవ్ర విమర్శలు సివిల్ సర్వీసెస్ అధికారుల పైన వచ్చాయి. సివిల్ సర్వీసెస్ అధికారి ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కడం ఏంటి, ముఖ్యమంత్రి కూతురు కాళ్ళు మొక్కడం ఏంటి అధికారులు అంటే మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారని చెప్పి అప్పుడే తీవ్ర విమర్శలు వచ్చాయి. మరి తాజాగా మరి అప్పుడైతే మరి కేటీఆర్ గాని, హరీష్ గాని, ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, కవిత గాని ఎవరు కూడా కనీసం మాట్లాడలేదు. అంటే తమ కాళ్ళు ఎందుకు మొక్కుతున్నారని చెప్పి వాళ్ళు కూడా కనీసం పట్టించుకోవట్లేదు. అప్పుడు ఎవరైతే ఆ కలెక్టర్ ఉన్నారో ఆ కలెక్టర్ కూడా ప్రస్తుతం ఎమ్మెల్సీ అయ్యాడు. అంటే వాళ్ళు కాలు ముక్కించుకున్న అధికారులు ఎమ్మెల్యేను చేస్తారనేది కూడా అప్పుడే వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చిన పరిస్థితి. సో ఇలాంటి వ్యవహారాలు మాట్లాడడం వల్ల కూడా అధికారులకు సంబంధించి వాళ్ళ మనస్థైర్యం దెబ్బతింటుందని చెప్పి కూడా ఐపీఎస్ అధికారులు తీవ్రంగానే ఖండించారు. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పి కూడా డైరెక్ట్ గానే ఖండించారు. ఎందుకంటే నిరాధార ఆరోపణలు వెంటనే నిలిపివేయాలి. వ్యవస్థల గౌరవాన్ని, రాజ్యాంగంలో కల్పించిన న్యాయబద్ధతను కూడా గౌరవించే విధంగా కూడా మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహరించాలి. మాజీ మంత్రులు హరీష్ గాని, కేటీఆర్ గాని, కవిత గాని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని వ్యవహరించాలి. ప్రభుత్వాలు నడిపిన వ్యక్తులే మరొక ప్రభుత్వము నడుస్తున్న క్రమంలో కొన్ని వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. వాటికి సంబంధించి పొలిటికల్ గా విమర్శించుకోవాలి, కానీ ఇందులో అధికారులను మాత్రం ఏమాత్రం లాగితే తదుపరి చర్యలు కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రమైన ఒక ఖండనను ప్రకటన ద్వారా విడుదల చేసింది. ఓకే, థ్యాంక్ యూ నగేష్.